హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ ట్యుటోరియల్. మీ దగ్గర డబ్బులుంటే మీది ఏదైనా కానీ పెండింగ్ డ్యూస్ ఉంటే క్లియర్ చేసేయండి. లేకపోతే టెన్షన్ తీసుకొని పరిశానే అవసరం ఏం లేదు. మీరు నా వీడియో చూసి నేర్చుకోవచ్చు ఎలా మీరు రికవరీ ఏజెంట్తో మాట్లాడాలి, ఇంకా హ్యాండిల్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా హెల్ప్ కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. మీరు నాకు వాట్సాప్ చేయండి, మీకు షూర్గా నేను హెల్ప్ చేస్తాను. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, ఇంకా లైక్ చేయండి ఫ్రెండ్స్. హలో హలో, జగన్ గారు. అవునండి. సార్ ఎస్ బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నాను సార్, క్రెడిట్ కార్డ్ పేమెంట్ గురించి అండి. చెప్పండి మేడం. 8551 కార్డ్ నంబర్ సార్. 2 కార్డ్స్ ఉన్నాయి కదా సార్ మీరు. పేమెంట్ పెండింగ్ ఉన్నాయి కదా సార్, పేమెంట్ గురించి కాల్ చేశాను. ఎంత ఉంది మేడం? ఒక్క నిమిషం సార్. ఒక 17,422 సార్ అవుట్ స్టాండింగ్, ఇంకోటి 36,678 సార్. మేడం కొంచెం టైం పడుతుంది మేడం పేమెంట్ చేయడానికి, ఒక 2 months. ఎందుకు సార్? జాబ్ లాస్ ఉంది, ఓకే దాని గురించి. సార్ ఇప్పటికే ఇది ఒక్క నిమిషం సార్. లాస్ట్ పేమెంట్ మీరు డిసెంబర్ లో చేశారు సార్. అవును. అప్పటి నుండి మళ్ళీ పేమెంట్స్ ఏం చేయలేదు సార్. ఇప్పటికే 3 months ఓవర్ డ్యూ కదా సార్. అవునవును. నాకు మినిమం అన్నా క్లియర్ చేసుకోండి సార్. కదా సార్, 1 month ఈఎంఐ అన్నా రిలీజ్ చేస్తారు సార్. యాక్చువల్లీ ఇక్కడ పరిస్థితి బాగాలేదు మేడం నాది. ఓకే, సెటిల్మెంట్ ఉంది సార్. మరి సెటిల్మెంట్ తీసుకుంటే లీస్ట్ అమౌంట్ లో క్లియర్ అయిపోతుంది. చెప్పండి. ఒకవేళ చూసాం, మీరు ఒకవేళ మన కో క్యాన్సిల్ చేపించేద్దాం. ఒక్క నిమిషం ఆగండి సార్. హలో, చెప్పండి మేడం. సార్ 2 కార్డ్స్ కలిపి మీకు 24,000 లో క్లియర్ అయిపోతుంది సార్. మేడం టోటల్ ఎంత ఉంది మేడం 2 cards? అవుట్ స్టాండింగ్ సార్. మొత్తం టోటల్ కలిసి ఎంత ఉంది మేడం 2 cards? మీరు 24,000 లో 2 కార్డులు చేస్తా అంటున్నారు కదా. దానికి అర్థం ఏంటంటే 12,000 ఒక కార్డు చేపిస్తున్నారు. ఒక్క నిమిషం ఆగు సార్, నా దగ్గర ఒక అకౌంట్ ఉంది. ఒక్క నిమిషం. ఏమైంది మేడం, చాలా టైం తీసుకుంటున్నారు. ఒక్క నిమిషం సార్, నా యాక్చువల్గా ఒకటే అకౌంట్ ఉంది సార్, దానికోసం టైం. మళ్ళీ మీ దగ్గర ఉన్న అకౌంట్ చెప్పండి మేడం. 5,000 లో క్లియర్ అయిపోతుంది సార్. 5,000 లో సెటిల్మెంట్ అయిపోతుందా? సార్ 855 అండి. 5,000 లో క్లియర్ ఎంత ఉంది అవుట్ స్టాండింగ్? 17,423 సార్. ఎంతండి? 17,423. 17,423 ఉందా? సార్ ఇంకో కార్డు 7745. ఈ కార్డు 8,000 లో క్లియర్ అయిపోతుంది సార్. అంటే మొత్తం మీరు 8 ప్లస్ ఇది 5, 13,000 లో క్లియర్ అయిపోతుంది 2 కార్డు. సార్. అంటే మీరు లెటర్ ఇస్తారా? లెటర్ వచ్చిన తర్వాతనే పే చేయండి సార్. మీ రిజిస్టర్ మెయిల్ ఐడికి లెటర్ వస్తుంది. లెటర్ వచ్చిన తర్వాతనే క్లియర్ చేయండి. అవునా? మీ రిజిస్టర్ మొబైల్ నుండి జీపే, ఫోన్ పే మీరే ఆన్లైన్ లో చేయాలి. టోటల్ 2 కలిసి ఎంత ఉంది మేడం అవుట్ స్టాండింగ్? ఒక నిమిషం. యాక్చువల్లీ నాది మల్టిపుల్ డెప్త్, అందుకే నాకు సరిగా గుర్తు రావట్లేదు. 54,102 ఇంకా బిల్ జనరేట్ కాలేదు. 54,102. అవునా? అయితే మీరు 13,000 అంటున్నారు మేడం. నా రిక్వెస్ట్ ఏంటంటే 9,000 అయిపోతుందా మేడం? సార్ ఇది నేను లీస్ట్ అమౌంట్ లో చెప్పాను సార్, ఎందుకంటే లీస్ట్ కాదు సార్. చూడండి, ఫైనల్ అమౌంట్ 9,000 లేకపోతే ఆర్గ్యుమెంట్ చేయడానికి ఏం లేదు సార్. ఇక్కడ లీస్టే చెప్పేశాను. అవునా? ఒక్కసారి మా బ్రదర్ కి కాల్ చేస్తాను. అతని దగ్గర మనీ ఉందా లేదా ఒక్కసారి ఇంకా ఇది చేసుకోండి. ఎందుకంటే మా బ్రదర్ దగ్గర నేను తీసుకోవాలి. నేను చెప్పాను కదా జాబ్ లాస్. ఒక్కసారి లైన్ లో ఉంటారా మీరు? ఉంటాను సార్.
మేడం సార్ చెప్పండి. మాట్లాడినా మేడం, ఏం వెళ్ళదంట. అది కొంచెం ఇక చూడండి, ఒకవేళ 995 వరకు అయితే చేద్దాం. ఇక నా పరిస్థితి కూడా బాగాలేదు, అర్థం చేసుకోండి మీరు. ఏదో మెడకలో గిడకలో ఏదో పెట్టి చేపిస్తారంట కదా, ఇలా చూసి ఏదో విధంగా. నేను మెయిల్ డ్రాప్ చేస్తాను సార్, నేను మీకు మళ్ళీ కన్ఫర్మ్ చేస్తాను. మీరు నాకు కన్ఫర్మ్ చేయండి. 2 కార్డు ఒకవేళ 9000 అయిపోయింది అనుకోండి, హ్యాపీ, నేను కూడా హ్యాపీ, మీరు కూడా హ్యాపీ మేడం. మాట్లాడతాను సార్, నేను ఒకసారి మెయిల్ డ్రాప్ చేస్తాను. నాకు రివర్స్ మెయిల్ వస్తే మీకు కాల్ చేస్తాను. చెప్పండి మళ్ళీ ఏదో ఒక పెట్టిన రీజన్ మీరు మంచిగా. అది మెయిల్ వచ్చిన తర్వాతకి ఇంకా మెయిల్ వచ్చిన తర్వాతకి మీకు కాల్ చేస్తాను. సరే మేడం, మీరు ఎప్పుడు చేస్తే ఒకవేళ ఓకే అంటే ఈ మంత్లోనే క్లోజ్ చేపిస్తాం. మీ లెటర్ ఇచ్చుడే లేట్ అంతే. లెటర్ రావడానికి ఎట్లైనా టైం పడుతుంది సార్, 2 or 3 వర్కింగ్ డేస్. మీ మెయిల్ ఐడికే వస్తుంది. కానీ ఫస్ట్ అయితే నేను మెయిల్ డ్రాప్ చేస్తాను. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. సార్ గుడ్ మార్నింగ్ సార్, జగన్ మాట్లాడండి. హలో హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ జగన్ గారా సార్ మాట్లాడతాను? అవునండి సార్, నా పేరు దివాకర్ సార్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ తరపు నుంచి మాట్లాడుతున్నాను సార్. క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేసుకున్నారా సార్? ఎస్బీఐ నుంచి అండి. కార్డ్ నెంబర్? ఎస్ సార్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ సార్. కార్డ్ నెంబర్? మీ టోటల్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ వచ్చేసి 91,818 రూపీస్ సార్. ఓకే. టోటల్ అమౌంట్ వచ్చేసి 33,473 రూపీస్. మీ కార్డ్ నెంబర్ కావాలంటే మీకు మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ చెప్పండి సార్, వర్క్ చేసి నేను చేస్తాను. అంతేనా? ఓకే, సరే. మొబైల్ నెంబర్ చెప్పండి సార్. పర్లేదండి, ఇక మీరు ఇక అవన్నీ అడుగుతున్నారు, ఇంకా ఏం చెప్పాలి నేను దీనికి. నేను ఒక విషయం చెప్తాను. దీనికి ఇంకొక 1 month పడుతుందండి పేమెంట్కి. ఎందువల్ల సార్? ఇప్పటికే 3 months డిలే చేస్తుంటారు సార్. పేమెంట్ డ్యూ డేట్ 1 క్రాస్ అయిపోయింది. మీరు అట్లీస్ట్ మినిమం డ్యూనా ఇప్పుడు పే చేసుకోండి సార్. లేదు, యాక్చువల్లీ నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే సెటిల్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. మీరు సెటిల్మెంట్ చేసుకుంటే ఫ్యూచర్ లో లోన్స్ సార్ సిబిల్ ఇంపాక్ట్ అయిపోతుంది సార్. యాక్చువల్లీ నేను వేరేది కూడా చేయించాను, సెటిల్మెంట్ చేయించాను. నేను వేరే అకౌంట్ సెటిల్మెంట్ చేయించాను. దాని గురించి ఇక మిగతా ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి, అన్ని సెటిల్మెంట్ చేపిద్దాం అనుకుంటున్నాను సార్. సెటిల్మెంట్ మీరు తీసుకుంటే ఫ్యూచర్ లో లోన్స్ సార్ సిబిల్ ఇంపాక్ట్ అయిపోతుంది సార్. పర్లేదండి, ఇక సివిల్తో ఏం పని, నాకు సివిల్తో పని లేదు ఇప్పుడు. ఏమైనా మీరు ఆఫర్ చేయగలుగుతారా నాకు? ఇప్పుడు ఏమైనా వస్తుందా నాకు సెటిల్మెంట్? సెటిల్మెంట్ అయితే ఆథరైజేషన్ మాత్రం లేదు సార్, మాది కలెక్షన్ డిపార్ట్మెంట్. మీరు కస్టమర్ కేర్ తోనే క్రాష్ చెక్ చేయాలి సార్. ఓకే, ఈజీగా నాకు ఒక 1 month పడుతుంది, 1.5 month పడుతుంది క్లియర్ చేయడానికి, చేసేస్తాను. చాలా డిలే అయిపోతుంది సార్. మీరు అట్లీస్ట్ మినిమం డ్యూనా పేమెంట్ చేసుకునేసి కస్టమర్ కేర్ తో క్రాష్ చెక్ చేస్తే వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు కదా సార్. యాక్చువల్లీ నాకు ఫండ్ ఇష్యూ నడుస్తుంది, ఉంది, దాని గురించే డిలే అవుతుందండి. సార్ డిలేగా పేమెంట్ చేసుకుని పోతుంటే సిబిల్ ఇంపాక్ట్ అవుతుంది సార్. లేట్ పేమెంట్ చేస్తారు ఆల్రెడీ ఎంత చేస్తారు గెట్టింగ్ ఎడ సార్ 3.5% plus 18% GST will be calculated on daily basis. అయితే నేను ఏమంటున్నాను, ఖచ్చితంగా నాకు ఒక 1 month పడుతుంది. మీరు కొంచెం 1 month దాకా ఏమైనా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే దాని తర్వాత నేను ఏదైనా చేస్తాను, సెటిల్మెంట్ అయినా కానీ ఏమైనా ఫోర్క్లోజ్ అయినా చేపిస్తాను. అవునా సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్, హ్యావ్ ఎ నైస్ డే సార్. ఓకే. డిస్కనెక్ట్.